జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి. రైట్, కాల్ కలిసింది కానీ మీరు సరిగ్గా మాట్లాడలేదండి. దయచేసి ఎవరైనా కాల్ చేసే ముందు పూర్తి వివరాలు దగ్గర ఉంచుకొని కాల్ చేయండి. అలాగే మేము మాట్లాడేటప్పుడు దయచేసి టీవీ చూడొద్దు. టీవీ చూడకుండా గురుగారు చెప్పేటప్పుడు మాత్రమే టీవీ చూడండి. అలాగే జాతక సంబంధించిన విషయాలు కొన్ని తెలియచేయండి గురుగారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్యం అంటే ఒకప్పుడు దాన్ని అపహాస్యం చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున నమ్మనటువంటి వాళ్ళు కూడా నమ్మటం అనేది నమ్మకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే అంటే జ్యోతిష్యానికి ఒక ప్రమాణం ఉన్నది. జ్యోతిష్యం అనేటువంటి మన వేదాలకు ప్రమాణం ఉన్నది. మన వేదాలను ఈ రోజున పాశ్చాత్య దేశాల వాళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే మనకున్నటువంటి వేదాలే వాటికి ప్రధాన కారణం అని చెప్పేసి వేదాల గురించి తెలుసుకొని వేదాల నుంచి అధ్యయనం చేసి ప్రతిదీ అందులో నుంచి వచ్చినటువంటి జ్యోతిష్యము ఛందస్సు ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి అంతర్గత భాగాలే. కాబట్టి జ్యోతిష్యం అన్నటువంటిది గణితం. ఈ గణితంలో కూడా దశాంశ పద్ధతి అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ద్వారానే అక్కడ ఉన్నటువంటి దశలు విదశలు ఇలాగా విడగొట్టడం జరిగింది. ఇలాంటి పద్ధతిని ఆ రోజున మన పూర్వీకులు కనుక్కోబట్టే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఆధునిక సైంటిస్టులు అయినటువంటి వాళ్ళు కూడా వారు దశాంశ పద్ధతికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పే అటువంటి పరిస్థితి. అంటే మన గణితం అంత గొప్పది. జ్యోతిష్యం అన్నటువంటిది గణితమే, ఇందులో ఏమి కొత్తగా ఉండదు. ఇందులో వచ్చేసి నవగ్రహాలకు సంబంధించినంత వరకు కూడా 360 డిగ్రీలు ఒక గ్లోబ్ అంటాం. అంటే దాని యొక్క కక్షని 360 డిగ్రీలు అంటాం. ఈ సూర్యుడు గ్రహరాజు అయినటువంటి సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. చంద్రుడు మాత్రమే భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ చంద్రుడిని గ్రహంగా ఎందుకు తీసుకుంటున్నామంటే మన భూమి మీద ఉన్నాం. భూమి అసలు యాక్చువల్గా గ్రహం, చంద్రుడు భూమికి ఉపగ్రహం. కాబట్టి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి చంద్రుడిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలని చంద్రుడు చుట్టూ తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది. కాబట్టి ఇలాగా మనం చూసినట్లయితే మన జ్యోతిష్యంలో మొత్తం గణితమే ఉంటుంది. 360 డిగ్రీలని 12 రాసులకు పంచడం వల్ల ఒక్కొక్క దాంట్లో 30 డిగ్రీలు ఉంటాయి. ఆ 30 డిగ్రీలని కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి 9 పాదాలకి పంచడం జరుగుతుంది. ఇలాగా జ్యోతిష్యం అన్నటువంటిది మొత్తం కూడా గణితమే ఆధారంగా ఉంటుంది. అందుకే గణితం ప్రధానమైనటువంటి భాగం. ఆ తర్వాత భావ ఫలితం, వాటి యొక్క ఫలితాలను చెప్పటం, ఇవన్నీ కూడా దశలు విదశలు ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి అన్నమాట. కాబట్టి గణితం మన గణితానికి ఎంతో ప్రాచుర్యం ఉన్నది, ప్రాచీనమైనటువంటిది. కాబట్టి ఈ గణితాన్ని లెక్కవేసి చెప్పగలిగే దాంట్లో ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కలాగా ఉంటుంది. మిగతా వాటిలో 2+2 అది ఎవరు కూడినా వస్తుంది. కానీ జ్యోతిష్యం అన్నటువంటిది ఈ గణితం వచ్చినా కూడా ఒక్కొక్కసారి క్యాల్కులేషన్స్లో ఒక్కొక్కరి అనుభవం వలన భావ ఫలితాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ భావ ఫలితాలు చెప్పే దాంట్లో తేడా ఉండొచ్చేమో కానీ గణితం అన్నది మాత్రం చాలా ఖచ్చితమైనటువంటిది. కాబట్టి ఖచ్చితమైనటువంటి గణితాన్ని మ్యాథమెటిక్స్ ఉన్నాయి మనకి. కాబట్టి మ్యాథ్స్ నమ్మినప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా మనకి ప్రామాణికం ఉన్నది. మనకు ఉన్నటువంటి సాంప్రదాయక విద్యలైనటువంటి ఆయుర్వేదం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎవరు ఏ యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీలు ఇవ్వలేదు. ఈ రోజున మన వాళ్ళు యూనివర్సిటీస్లో పెట్టి డిగ్రీ ఇచ్చేటువంటి స్థాయికి ఇప్పుడు వచ్చారు. కానీ మన జ్యోతిష్యం కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఎప్పుడో ఉన్నటువంటి గురుకులాల్లో వేదాలు నేర్పినప్పుడు జ్యోతిష్యం కూడా వాళ్ళకి నేర్పడం జరిగేది. కాబట్టి మనకు ఉన్నటువంటి గురుకుల సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్య సమాజం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి జ్యోతిష్యం అన్నటువంటిది అది ఎలా ఉంటుందంటే విశ్వసించినటువంటి వాడికి తప్పకుండా ఒక సముద్రంలో వెళ్ళేటువంటి దిక్చూచిని తీసుకొని మనం సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తే దాన్ని మనకి దిక్చూచి దారి చూపిస్తుంది. దిక్చూచి లేకుండా దారిని దాటాలనుకున్న దారి తెలిసినా కూడా ఒక్కోసారి దారి తప్పిపోతాం. కాబట్టి జ్యోతిష్యం అనేది దిక్చూచి లాంటిది. దాన్ని ఎలా వాడుకోవాలనేది అది మానవాళ యొక్క విజ్ఞత పైన ఆధారపడి ఉంటుంది. అలాగే జ్యోతిష్యం అనేటువంటిది ఎవరి సొత్తు కాదండి. వారు చెప్పటం వల్ల ఇలా జరిగింది అనుకుంటే మీ మూర్ఖత్వం. అది వారు చెప్పటం వల్ల కాదు, అందులో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేసి మాత్రమే చెప్పగలుగుతారు. అది నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇంకొకరు చెప్పినా కూడా జ్యోతిష్యం అన్నటువంటిది
చాలా శాస్త్రం, ఏ శాస్త్రమైనా సరే చాలా కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి, చాలా కఠినమైనటువంటిగా ఉంటుంది తప్ప ఏ శాస్త్రము కూడా సరళంగా ఉండదు. సరళంగా మనకు అనుకూలంగా మనం మార్చేసుకుంటున్నాం. దానివలన మీరు కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కర్మ సిద్ధాంతంలో కర్మను అనుభవించేదానికి బాధగా ఉండి దాన్ని తప్పించుకునేదానికి రెమెడీస్ ఎత్తుక్కోవటం చాలా మొదలుపెట్టాం. కర్మని ఎవరూ తప్పించదా, అది ఎవరైనా సరే తప్పించజాలదు. కృష్ణుడైనా సరే ఈ భూమిలో అమ్మ కడుపున జన్మించిన తర్వాత మరణాన్ని పొందినటువంటి వాడే, నిందలు పడినటువంటి వాడే, అది దేవుడైన కృష్ణుడైనా కూడా. కాబట్టి కర్మని ఖచ్చితంగా కొద్దో గొప్ప అనుభవించాలి. అలా అనుభవించాడు కాబట్టే ఆయన ఈ రోజున గొప్ప మహాత్ముడయ్యాడు. పరమాత్మగా యుగ యుగాలుగా అది ఎలా కాలగర్భంలో ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన్ని పరమాత్మగా కొలుస్తారు. కాబట్టి మనిషి కూడా తనకు ఉన్నటువంటి కర్మని తెలుసుకొని దాన్ని కొద్దిగా అనుభవించి కొద్దిగా దానికి భగవంతుని, స్వామి నాకు ఉన్నటువంటి కర్మ నేను ఇది చేయటం వలన ఇది నాకు లభించింది కాబట్టి, ఇందులో ఇది ఉందని చెప్తున్నారు కాబట్టి ప్రార్థన చేసి భగవంతుణ్ణి మనం తగ్గించమని కోరటమే తప్ప దాన్ని ఎవరు పూర్తిగా సమూలంగా ఎవరు నాశనం చేయలేరు. ఇంకొక విషయం ఏంటంటే జ్యోతిష శాస్త్రానికి సంబంధించి మేము చెప్తూ ఉంటాం, ఇది రాజయోగము, ఇది ధనయోగము, ఇది వచ్చేసి మహారాజయోగము, గజకేసరి యోగము, ఇలాంటి యోగాలు, పంచమహాపురుష యోగాలు ఇలా జాతకంలో ఉన్నటువంటివి చెప్తూ ఉంటాం. రిక్షావాడికి కూడా ఇప్పుడు రిక్షాలు లేవనుకోండి, ఉదాహరణకు చెప్తాను. మేము అంతకుముందు చెప్పినదే మళ్ళీ మీకు చెప్తున్నాను. రిక్షావాడి జాతకంలో కూడా రాజయోగం ఉన్నదని చెప్తాం అనుకోండి. అంటే రాత్రికి రాజు అయిపోతాడని కాదు. రాజయోగం ఉండడం వల్ల ఆ రిక్షాని వాడు చక్కగా పెట్టుకుంటాడు. ఆ రిక్షాని నీట్గా పెట్టుకొని రోజు రిక్షా వెళ్తే అందరికీ 50 రూపాయలు కూడా రాని రోజున వీడికి 100 రూపాయలు వస్తాయి. అలా రిక్షాని 10 రిక్షాలు చేసుకుంటాడు. 10 తర్వాత ఆటోలు అవుతాయి, తర్వాత కార్లు అవుతాయి. అలాగా నాకు తెలిసినంత వరకు చాలామంది చిన్న స్థాయి నుంచి డబ్బాలో కిరసనాయలు పోసుకొని అమ్ముకునే స్థాయి నుంచి ఈ రోజున గొప్ప కోటీశ్వరులైనటువంటి స్థాయి వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీడేంట్రా రాజయోగం ఉండేదని ఆ రోజు నవ్వుకొని ఉండొచ్చు, కానీ ఈ రోజున నిజంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జ్యోతిష్యం అన్నటువంటిది ఇప్పటికిప్పుడుగా నీకు లడ్డులాగా అందించేది కాదు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నీకున్నటువంటి స్థితిగతులను తెలియజేస్తూ నువ్వు ఎక్కడ ఏ విధంగా ఉండాలో. ఎంత బాగా చెప్పినా జ్యోతిష్యాన్ని మమ్మల్ని అవమానించే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. దేనికి ఉలకరకుండా వెలగకుండా పోతేనే శాస్త్రాన్ని నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవాలని ఇక్కడికి ప్రయత్నం చేసేటప్పుడు మేము అక్కడ చూడంగానే అబ్బాయి ఏం చెబుతున్నాడు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. దాని మీద ఎంతో ప్రయాసపడితేనే అది వస్తుంది. అన్నం వండాలన్నా కూడా ఆ బియ్యం రావాలి. ఆ బియ్యం రావడానికి ఎంతో కష్టపడాలి. వచ్చిన తర్వాత పొయ్యిలు గీగిపోతే బియ్యం అవ్వదు, ఎసట్లో బియ్యం పోయాలి, అది ఉడకటానికి కూడా టైం పడుతుంది. కాబట్టి మనం రోజు తయారు చేసుకునేటువంటి అన్నానికి ఎంతో ప్రాసెస్ ఉంటే ఒక విద్య ఏదైనా సరే దాన్ని చెప్పడానికి సెకండ్స్లో చెప్తుంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటేనే ఇక్కడ దాకా వచ్చి కూర్చోగలుగుతాం. ఎన్నో అవమానాలు తట్టుకుంటేనే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంత ప్రయాసపడి మీరు ఫోన్ చేస్తారు, చేసిన తర్వాత టీవీ చూసుకుంటూ సౌండ్ పెట్టుకొని ఉంటారు. దానివలన ప్రయోజనం శూన్యం, ఈలోపు లైన్ కట్ అయిపోతుంది. కాబట్టి బాధలో ఉన్నటువంటి వాడికి జ్యోతిష్యం అనేటువంటిది చీకట్లో కొట్టుమిట్టాడేటువంటి వాడికి ఒక దీపం లాంటిది. ఆ చీకటి తొలగిపోగానే దీపంతో పని ఉండదు. అలాగే జ్యోతిష్యం కూడా అంతే. చీకటిలో నీకు కష్టాల కొలిమిలో కాలిపోతూ చీకటి అయినటువంటి గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఉన్నప్పుడు నీకు ఒక చిగురించేటువంటి ఒక చిన్న ఆశలాగా, ఒక చిరు దీపంలాగా ఈ చీకటిని దాటానికి ఉపయోగపడేటువంటిది జ్యోతిషం. అంటే ఒక గైడ్ లైన్ మాత్రమే. ఇదే ప్రామాణికంగా జీవితం అంతా గడపమని కాదు. ఎప్పుడైతే మనకి పద్దాకలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎప్పుడో ఆరోగ్యం నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒకసారి 4 సార్లు వెళ్ళంగానే మెడిసిన్ ఇది ఫలాందని తెలుసుకుంటాం. తర్వాత కూడా అడగకుండానే మెడికల్ షాప్కి వెళ్ళి పారాసిటమాల్లో ఇంకోటో వేసుకుంటాం. బట్ ఎప్పుడు మళ్ళీ వెళ్తాం? చాలా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తాం. కాబట్టి జీవితంలో ఏదైనా సమస్య అనేది పెద్దదిగా కనపడినప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి యొక్క ప్రమాణాలు తెలుసుకొని వాటికి ఏం చేసుకుంటే బాగుంటుందో తెలుసుకొని చేసుకోవటం ద్వారా జీవితంలో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉందన్న మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వరం. అంతే తప్ప అది నేను చెప్పింది కాదు, మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి మన సాంప్రదాయకమైనటువంటి విద్యలు. కాబట్టి వీటిని గౌరవించాలా, అవతల వాళ్ళు ఎగతాళి చేస్తుంటే నవ్వాలా అన్నది మీరే ఆలోచించుకోండి.
మరొక కాల్ ఉన్నారండి, పద్మలత గారు ఏలూరు నుంచి. అవునండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/1/92. టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3:44 అండి, ఒడిశా సంబల్పూర్. ఎర్లీ మార్నింగ్ 3:44. అవునండి. మాట్లాడండి గురుగారితో, సందేహం అడగండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మా బాబుదండి ఎంఎస్ పూర్తయింది, అమెరికాలో ఉన్నాడు. ఏ రోజు ఆ రోజు వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు అమ్మ కష్టంగా ఉన్నాయి అక్కడ జాబ్ జంగగా. ఫిబ్రవరి 27 వరకు మీ వాడికి జాబ్ రాదమ్మా. ఫిబ్రవరి 27 తర్వాత మాత్రమే గురువు దశమ స్థానంలో ధన పంచమాధిపతి ఇక్కడ దశమ స్థానంలో, దశమాధిపతి అయినటువంటి రవి ఇక్కడ ధనస్థానంలో ఉండి గురువు చేత చూడబడుతూ ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క అంతర్దశ వచ్చేంత వరకు మీ వాడు తప్పకుండా విదేశంలో వెయిట్ చేయవలసినదే, లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అంతవరకు ఉండవలసిందే తప్ప అతని యొక్క చదివినటువంటి చదువుకు మాత్రం ఈ ఫిబ్రవరి 27 తర్వాతే మీ వాడు జాయినింగ్ ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, రావులపాలెం నుంచి బుజ్జి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అడుగుదామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/2006 అండి. టైం చెప్పండి. సాయంత్రం 4 గంటలకండి. ఏ ఊర్లో పుట్టారండి? రావులపాలెం దగ్గరండి. మాట్లాడండి గురువుగారితో, సందేహం అడగండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా అబ్బాయి చదువు ఎలా ఉంటుంది, ఆరోగ్యం గురించి కొంచెం చెప్తారండి. ఇక్కడ విద్యాస్థానంలో గురువు చక్కగా ఉన్నాడమ్మా. మీ వాడిది కన్యారాశి హస్త నక్షత్రం 4వ పాదం. ఇక్కడ విద్యాస్థానం చాలా అద్భుతంగానే ఉన్నది, కాబట్టి పరివర్తన యోగం కూడా ఉన్నదన్నమాట. కాకపోతే విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో, 6వ స్థానాధిపతి విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి పరివర్తన యోగం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. విద్యలో ఇప్పుడు చిన్నవాడు కాబట్టి 10 ఏళ్ల వయసే కాబట్టి చాలా వరకు కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు. బట్ వచ్చే నవంబర్ నుంచి మాత్రం మీ వాడు విద్యలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ, అంటే మార్క్స్లో కూడా ఇప్పటివరకు డల్గా ఉన్నటువంటి వాడు ఇక మీదట కూడా ముందుకు వెళ్ళేదానికి, చక్కగా చదువుకునేదానికి చక్కనైనటువంటి అవకాశం ఉన్నటువంటి జాతకమే. డోంట్ వరీ. మరొక కాల్ ఉన్నారండి, ప్రసన్న గారు కైకలూరు నుంచి. నమస్తే అండి ప్రసన్న గారు, చెప్పండి. 18/12/1981. 18/12/81 ఉదయం 9:12 నిమిషాలండి. 9:12 నిమిషాలకు ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురువుగారితో. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు చాలా అప్పులు ఉన్నాయండి. అమ్మా మీరు అడగాల్సింది నేరుగా అడిగేయండి. మీకు అప్పులు ఉన్నాయంటే నేనే తీర్చలేను కదా, అందులో ఉందో చెప్పగలను. చెప్పండి. ఇక లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చి కన్యారాశి, ఉత్తరా నక్షత్రం 2వ పాదం ఇక్కడ జాతకంలో. ఈ జాతకంలో ఇప్పుడు రాహు మహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతున్నది, మీకు రుణస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశే జరుగుతూ ఉన్నది. లగ్నంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఇక్కడ జన్మజాతక రీత్యా మీకు పాపస్థానాల్లో పాపగ్రహాలు ఉంటే యోగ కారణం అని చెప్తాం. అలాగే రవి గ్రహరాజు అయినప్పుడు కూడా పాపిగా చెప్పడం జరుగుతుంది. ఈ అంతర్దశ వచ్చినప్పుడు రాహులో రవి యోగకారకుడు కాదని చాలామంది చెప్పినప్పటికీ కూడా, కానీ అష్టమాధిపతి అయి ఇక్కడ 12వ ఇంట్లో రవి మిత్ర రాశిలో ఉన్నప్పుడు అష్టమ స్థానాధిపతి 12వ ఇంట్లో యోగకారకుడు. అలాగే రాహు 6వ ఇంట్లో మూల త్రికోణంలో ఉన్నప్పుడు అక్కడ పాపగ్రహమై పాపస్థానంలో ఉన్నందువలన యోగకారకమే. కాబట్టి ఈ రాహులు రవి రావాలి. రవి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఆరోగ్యరీత్యా కొంచెం ఏదన్నా ఇబ్బంది కలిగితే కలగవచ్చేమో, కానీ రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగాలంటే వచ్చే మే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు కొద్దిగా కూడగట్టుకోవాల్సిందే. అక్కడ ఏదైనా ఒక మీరు చేసే పనిలో కలిసి వచ్చి అక్కడి నుంచి మీ రుణాలు తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, వెంకట్ గారు భీమవరం నుంచి. నమస్తే అండి వెంకట్ గారు, చెప్పండి. 19/6/1990 అండి. 19/6/1990. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:02 ఏ ఊర్లో పుట్టారండి? రాజమండ్రి దగ్గరలో అండి. మాట్లాడండి గురువుగారితో. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఆరోగ్యపరంగా ఒక్కోసారి బాగోట్లేదండి. ఒకటేమో మా నాన్నగారిది సివిల్ కేసు ఒకటి ఉందండి. నేను అది తిరుగుతున్నాను, అది సెటిల్ అవుద్దా లేకపోతే కోర్టుకి వెళ్తుందా అని. అది కోర్టుకే వెళ్తుంది.
అది కోర్టుకు వెళ్తుంది, చాలాసేపు పడుతుంది కూడా. కానీ జన్మజాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం మీది. అందులో కూడా అష్టమ శని జరుగుతుంది మీకు గోచార రీత్యా. చంద్రమహాదశలో శని జరుగుతుంది. శని 4వ ఇంట్లో ఉన్నప్పటికీ రాహుతో కూడా ఉండటం, ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోగ్యం బాగలేదు అన్నదానికి ఇక్కడ జాతకంలో మీకు ఈ కాల సర్పదోషం ఉన్నందువలన, అలాగే ఈ పరిస్థితులు జరిగేటువంటి దశాంతర దశలు కూడా అంత గొప్పగా లేనందువలన దీనికి కారణం అవుతుంది. కాబట్టి ముందుగా ఈ రాహుకేతువులకి తప్పకుండా మీరు పూజ చేసుకోవటం లేదా స్మరించుకోవటం, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ దీపం అది పెట్టుకొని రాహుని కేతువుని స్మరించుకోవటం, లేదా గుడికి వెళ్ళగలిగితే గుడికి వెళ్ళటం. ఎందుకంటే ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి దాన్ని మాత్రం మేము చెప్పగలం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి వలన గ్రహాల యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి అన్నది మన జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది కాబట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం కూడా దానికి కారణం అవుతుంది. శనికి, రాహుకి, కేతువుకి మీరు వీలైనప్పుడల్లా వెళ్ళి అభిషేకం చేసుకోవడం ద్వారా బాగుంటుంది. అది కేసు మాత్రం కోర్టుకు వెళ్తుంది, అందులో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. మరొక కాలర్ ఉన్నారండి, స్వప్న గారు కోదాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా బాబు గురించి అండి. చెప్పండి. 19/5/2003 అండి. 2003. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:15 అండి. 1:15 మధ్యాహ్నం. అవునండి. ఎక్కడ పుట్టారండి? మదిరా అండి. మదిరా. అవునండి. మాట్లాడండి గురువు గారితో. సరేనండి. చెప్పండి అమ్మా. సార్, మా బాబు చదువు మీద శ్రద్ధ ఉండట్లేదండి. మరి చదువు వాడి ఫ్యూచర్ ఎలా ఉందండి సార్? విద్యాకారకుడైనటువంటి వాడమ్మ 6వ స్థానంలో ఉన్నాడు ఇక్కడ కుజుడు. అందువల్లనే దానికి గల కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ హనుమంతుల వారి యొక్క హనుమాన్ చాలీసా కానీ ప్రతిరోజు చదవటం నేర్పించండి. దానివల్ల తప్పకుండా విద్య మీద శ్రద్ధ కలిగేదానికి తప్పక అవకాశం ఉన్నది. ఎందుకంటే విద్యాస్థానంలో కేతు ఉచ్చస్థితిలో ఉన్నందువలన కొంచెం తప్పకుండా జ్ఞానం అంటే కొంచెం దాని మీద అవగాహన కలిగితే తప్పకుండా బాగా చదువుకుంటాడు. కాబట్టి ఇక్కడ అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం కానీ లేదా హనుమాన్ చాలీసా కానీ ఏది నేర్పించినా కూడా అతనికి ఉపయోగకరంగా ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 28 చెప్పండి. సెప్టెంబర్ 1990 అండి. 28/9/90. అవునండి. టైం చెప్పండి. టైం మార్నింగ్ 4:45 AM అండి. 4:45 AM. ఎక్కడ పుట్టారండి? ఇది మనామా అని బహ్రెయిన్ అండి, గల్ఫ్ కంట్రీ. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహం ఏమిటనేది అడగండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అండి. ఇది మా బాబు గురించి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారండి. ఓకే. ఈయన అవకాశాలు ఎలా ఉన్నాయి కొంచెం మీ గైడెన్స్ చెప్తారు. బహ్రెయిన్లో పుట్టాడు, నేను మార్చుకోవాలి, ఒక్క నిమిషం అనండి. ఇక్కడ మీ అబ్బాయిది చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. సింహలగ్నం అద్భుతంగా ఉన్నది. విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉండటం చాలా తప్పకుండా అతన్ని సివిల్స్కి ప్రిపేర్ అవ్వమని చెప్పండి. బాగుంది. కుజ మహాదశ జరుగుతున్నది ఇక్కడ జాతకంలో. తప్పకుండా అతను విజయం సాధించేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ ఉన్నారండి, అంజని గారు నర్సారావుపేట నుంచి. నమస్తే అండి అంజని గారు. నమస్కారం అండి. చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/2009. టైం చెప్పండి. సాయంత్రం 7:15. సాయంత్రం 7:15. ఎక్కడ పుట్టారండి? అవునండి, నర్సరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్. గురుగారితో మాట్లాడండి, సందేహం అడగండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా బాబుకి ఆరోగ్యం గురించి అడుగుదామని చెప్పి చేశాను. మీ వాడికి నరాల్ వీక్నెస్, ఫిట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, కొంచెం. చెప్పండి. లేదు కదా? కొంచెం హార్ట్ గా ప్రాబ్లం గా ఉందండి. ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి గురువు కూడా నీచుల్లో ఉన్నాడమ్మా. అందుకనే
చెప్పటం, ఎందుకంటే ఫిట్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బుధ మహాదశ జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో తప్పకుండా సర్జరీ జరిగేదానికి కూడా అవకాశం ఉంది. 7.5 సంవత్సరం శనిలో ఉండటం, జన్మశనిలో ఉండటం, జన్మశనితో కుజుడు కూడా ఉండటం, ఇలాగా దశాంతర దశల్లో కూడా అక్కడ పంచమాధిపతి అయినటువంటి గురువు నీచ స్థితిలో రాహుతో ఉండటం, ఇలాగా కొంత ఇబ్బంది ఉన్నది. తప్పకుండా ఇక్కడ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి ఖచ్చితంగా ఆపరేషన్ జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని డీలా పెట్టకూడదు, బట్ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, అంత మంచి జరిగేదానికి అవకాశం ఉన్నది. మరొక కాల్ ఉన్నారండి, తుని నుంచి యజ్ఞేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. నా పేరు యజ్ఞేశ్వరరావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/1/1993. 18/1/93. అవునండి. టైం చెప్పండి. నైట్ అనుకుంటాను 11:30 నుంచి 11:40 మధ్యలో. 11:30 నుంచి 11:40 మధ్యలో. ఎక్కడ పుట్టారండి? అమలాపురం అండి. మాట్లాడండి గురువుగారితో. నమస్తే గురుజీ గారు. నమస్తే అండి. ఏం లేదు గురుజీ గారు, నాకు ఉద్యోగం గురించి అనుభవం ఉన్నాను. తప్ప ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అన్నా లేదంటే అప్పుడు వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నాను. అది అవుతుందా లేదా ఏంటి అని తెలుసుకోవాలి. ఇక్కడ మీది జాతకరీత్యా జ్యేష్ఠ నక్షత్రం, 7.5 సంవత్సరం శ్రేణిలో ఉన్నారు. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. కుటుంబ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో మిత్ర రాశిలో ఉన్నటువంటి జాతకం ఇది. ఇక్కడ మీ జాతకరీత్యా గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ అది ఇబ్బంది పెడుతుంది. దానివల్ల మీరు బయటికి వెళ్ళేదానికే ప్రయత్నం చేసుకుంటే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి, గోపీకృష్ణ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. నా పేరు గోపీకృష్ణ, మెగిరా, ఖమ్మం జిల్లా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 3 అండి, 1993. 3/5/93. అవునండి. టైం చెప్పండి. ఆఫ్టర్నూన్ 2:10 కానీ. మధ్యాహ్నం 2:10 ఎక్కడ పుట్టారు? మెగిరా అండి. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే గోప, చెప్పండి గోపి. నేను జాబ్ ట్రైల్ చేస్తానండి, సాఫ్ట్వేర్. ఓకే. అది లాస్ట్ వన్ వరకు వస్తుంది కానీ ఏం రావట్లేదు. ఇక్కడ ఇది కన్యా రాశి, హస్త నక్షత్రం 1వ పాదమే. దశమాధిపతి అయినటువంటి శుక్రుడు నీకు అష్టమంలో ఉచ్చులో ఉన్నప్పటికీ అష్టమ స్థితిలో ఉన్నాడు. ఇక్కడ రాహుదశ జరుగుతున్నది, అందులో కూడా శని జరుగుతుంది. ఈ నవంబర్ 29 వరకు, లాస్ట్ వరకు అలాగా ఇబ్బంది కలిగిస్తుంది. నవంబర్ 29 తర్వాత వెళ్ళే 1-2 ఇంటర్వ్యూల్లో నీకు తప్పకుండా అది సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉందమ్మా. మరొక కాల్ ఉన్నారండి, అనసూయ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి అనసూయ గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అత్తయ్య గారు అబ్బాయండి, మహేష్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 27, 1984. టైం చెప్పండి. రాత్రి 7:30 ఎక్కడ పుట్టారండి? నెల్లూరు. నెల్లూరులో. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా అబ్బాయికి జాబ్ లేదండి, వివాహం కూడా కాలేదు. ఇప్పుడు అవుతుంది. ఇక్కడ దశమస్థానంలో కుజకేతుల యొక్క కలయిక ఉందమ్మా. ఆయన సొంతంగా ఏదన్నా చేసుకుంటే బాగుంటుంది, అది ఏదైనా కూడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన జాతకరీత్యా రాహు మహాదశ జరుగుతుంది. రాహు 4వ ఇంట్లో ఉన్నాడు, అది ఉచ్చస్థితిలో ఉన్నాడు. రాహులో రాహు అయిన తర్వాత గురువు వస్తే బాగుంటుంది, కానీ ఈ జాతకరీత్యా వివాహమే ఉన్నది ఉద్యోగం కన్నా ముందుగా. వివాహం అవ్వటం వలన భార్య వచ్చిన తర్వాతే ఇతని యొక్క జీవితం సెటిల్ అవుతుంది. కాబట్టి వివాహం అన్నది రేపు మార్చి తర్వాత వివాహ ప్రయత్నం చేయండి, అంటే చేసేదానికి ఇప్పటి నుంచి సంబంధాలు చూసుకోవచ్చు, చేస్తే అతను లైఫ్ సెటిల్ అవుతుంది. మరొక కాల్ ఉన్నారండి, మల్లికార్జునరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1978. చెప్పండి. 1 నెల 30వ తారీఖు. 30వ తారీఖు 1వ నెల 1978. టైం చెప్పండి. 3:45 సాయంత్రం మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు.
మాట్లాడండి గురుగారితో. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే. ఒక 5-6 నెలల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది వీళ్ళ ఇంట్లో. వర్క్ కూడా కొంచెం డల్గా ఉన్నట్టుంది. ఓకే, ఇక్కడ మీ జన్మజాతక రీత్యా మీది కన్యారాశి, చిత్తా నక్షత్రం 2వ పాదం, మీకు 7.5 సంవత్సరం శని కానీ ఇది కానీ ఏమీ లేదు. అయితే జాతకంలో గురు మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఈ గురువు లగ్నంలో ఉన్నాడు, రాహు వచ్చేసి 4వ ఇంట్లో ఉండటం గృహస్థానంలో దాని ఇబ్బందులకు గల కారణం. ఇది ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఉంటుంది సార్. తర్వాత శని మహాదశ వస్తుంది. ఈ శని పరాక్రమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత అనుకూలత ఉండేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం ఇది. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.